శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రాత్రి పడుకునే ముందు మీ దిండి కింది వస్తువు పెట్టి పడుకోండి. ఇక అంతే చాలు. తుఫాన్ కంటే వేగంగా మీరు కోల్పోయిన వ్యక్తి మీకు తప్పకుండా మీ వశమవుతారు. మీకు ఇష్టమైన వాళ్ళు ఏంటంటే, మీ దగ్గర నుంచి దూరం అయిపోతే వాళ్ళ మనం అర్థం చేసుకుని ఎంత కోపంగా ఉన్న వాళ్ళైనా సరే ఒక అండర్స్టాండింగ్తో వచ్చి, అంటే ఎవరైనా సరే మిస్అండర్స్టాండింగ్ అయ్యి పూర్తిగా మీ నుంచి దూరం అయిపోతూ ఉంటారనమాట. అలాంటి వారు మీ దగ్గరికి చేరాలంటే ఈ చిన్న పరిహారం అనేది మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చాలా ఈజీ అయినటువంటి శక్తివంతమైన పరిహారం అనమాట. ఈ పరిహారాన్ని మనం చక్కగా రాత్రిపూట పడుకునే ముందు ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా చేసినట్టు చేసి చూడండి. నిజంగా తుఫాన్ కంటే వేగంగా మళ్ళీ మీ దగ్గరికి బంధం వచ్చి ఫోన్ రూపంలో కానీ, లేదంటే మిమ్మల్ని అడ్రస్ వెతుక్కొని ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వాళ్ళే స్వయంగా మీ దగ్గరికి వచ్చి మాట్లాడగలిగే శక్తి ఉన్న ఒకే ఒక్క మంత్రంతో కూడిన ఈ చిన్న పరిహారం అనమాట. అయితే ఇప్పుడు మనం అదేంటో వీడియోలో తెలుసుకుందాం. మనందరికీ కూడా ఈ ఏంజిల్ నెంబర్ స్విచ్ వర్డ్ గురించి తెలుసు కదా. ఇవెంతో మందికి మంచి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అలాంటి శక్తివంతమైన ఈ విషయం అని ఈరోజు చెప్పుకోబోతున్నాం. సాధారణంగా ఈ పరిహారం ఎవరు చేయాలంటే కనుక, ఎవరైతే ప్రేమగా ఉండి మన దగ్గర నుంచి విడిపోతారో, భార్యాభర్తలు కానీ, అంటే భార్యాభర్తల మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అనేది రావడం, మళ్ళీ మనల్ని అర్థం చేసుకుని మనతో మాట్లాడని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కానీ, లేదంటే ప్రేమించిన వాళ్ళ మధ్య గొడవ వచ్చి వాళ్ళ మధ్య నిజమైన ఒక ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా, వాళ్ళ మధ్య కానీ కొంతమంది చిన్న చిన్న గొడవలు దానివల్ల విడిపోతూ ఉంటారు కదా, మళ్ళీ కలవాలన్నా కూడా కలవలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వారందరి కోసము రిలేషన్ మధ్య ఎలాంటి రిలేషన్ ఉన్నా సరే, తల్లిదండ్రుల గొడవలు కానీ, అక్క చెల్లెల గొడవలు కానీ, అన్నదమ్ముల మధ్య గొడవలు కానీ, ఏ గొడవలైనా సరే మళ్ళీ కలవాలి, గొడవలన్నీ తీరిపోతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఇంకా అలాంటి వారందరూ కూడా ఈ రోజు నుంచి చెప్పబోయే పరిహారం అనేది ఎంతో మంచిగా యూజ్ అవుతుంది. మీరందరూ కూడా చేసి చూడండి. ఖచ్చితంగా మీకు 100కి 100% ఫలితం అయితే ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన విషయం కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ పరిహారం ఎలా చేయాలంటే, ఒక మంచి బిర్యానీ ఆకు తీసుకోండి. అయితే మీరు ఒక విషయాన్ని, అంటే ఆకు మీద రాయడానికి రెడ్ కలర్ పెన్ అనేది ఖచ్చితంగా కావాలి. రెడ్ కలర్ పెన్తో రాసే విషయాలన్నీ కూడా మనకి వారాహి అమ్మవారికి సంబంధించిన విషయాలు కాబట్టి రెడ్ కలర్తో మంత్రాలు అనేవి చేసుకున్నప్పుడు కానీ ఎంతో బాగా మనకి పనిచేసాయి కదా. అలా ఈ మంత్రాన్ని, ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు రెడ్ కలర్ పెన్తో బిర్యానీ ఆకు మీద ఒకసారి రాయాలి. ఎవరైతే మళ్ళీ మీరు మాట్లాడాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరుని బిర్యానీ ఆకు మీద ఫస్ట్ రాయాలి. అలా రాసిన తర్వాత ఓం నమో వాసుదేవాయ క్లీం అని రాయాలన్నమాట. మీరు ఇష్టపడిన వ్యక్తి పేరు రాసి ఓం నమో వాసుదేవాయ క్లీం అని రాసేయాలన్నమాట. అమ్మాయి పేరు అనుకోండి అమ్మాయి పేరు, అబ్బాయి పేరు అంటే అబ్బాయి పేరు రాసిన తర్వాత ఓం నమో వాసుదేవాయ క్లీం అని రాయాలి. ఈ మంత్రంతో కలిపి రాసిన తర్వాత మీరు ఇలా అన్నమాట బిర్యానీ ఆకు మీద రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు ఈ పరిహారం చేస్తున్నారని పిల్లో కవర్ ఉంటుంది కదా, పిల్లో కవర్లో అయినా సరే ఈ మంత్రాన్ని బిర్యానీ ఆకుని పెట్టేసి దిండి కింద మీరు పడుకోవచ్చు అనమాట. ఇంకా అంతేనండి. సింపుల్గా ఈ విషయం గుర్తుంచుకోండి. పరిస్థితులు అంటే ఎట్టి పరిస్థితులు కూడా ఆడవారి నెలసరి సమయంలో ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు. అయితే మీరేం చేస్తారంటే, ఈ ఆకు మీద మంత్రం రాసిన తర్వాత 9 సార్లు ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. మనం ఒక పేరుతో ఈ మంత్రం మనం రాస్తూ ఉన్నాం కాబట్టి, మనం కోరుకున్న వారు సొంతం అవ్వాలని మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాం కాబట్టి బిర్యానీ ఆకును మన పిల్లో కవర్ నుంచి పడుకోవాలి. అంటే అలాగే మనం 7 రోజుల వరకు మనము ఇది అలాగే దిండి కింద పెట్టి పడుకోవాలన్నమాట. అయితే మీరేం చేస్తారంటే 7 రోజుల్లోనే మీకు మంచి ఫలితం రావచ్చు. కొంతమందికి 1-2 రోజుల్లోనే రావచ్చు, కొంతమందికి 1 రోజులోనే రావచ్చు. మరి కొంతమందికి మొండివారు ఉంటారు కదా, అలాంటి వారు ఎవరైనా మనసు కలగాలంటే కొంచెం సమయం పడుతుంది. కాబట్టి అలాంటి వారి మనసు కలగాలంటే మాత్రం ఒక 7 రోజుల సమయంలో తప్పకుండా మీ యొక్క ఫలితం అనేది వస్తుంది.
7 రోజులైన తర్వాత మీరు బాల్కనీలోకి ఆ బిర్యానీ ఆకును తీసుకుని వెళ్ళి ఒక అగ్గిపుల్ల సహాయంతో కానీ లేదంటే ఒక కొవ్వొత్తి సహాయంతో కానీ వెలిగించి ఆ యొక్క బూడిదని ఉఫ్ అని ఊదేయాలి. ఇలా మనం యూనివర్స్ కూడా తెలియచేస్తున్నాం కాబట్టి ఎంత మొండి వారైనా సరే మీరు కోరుకున్నవారు ఖచ్చితంగా మీ సొంతం అవుతారనమాట. మీ సొంతమయ్యి మీ మాట విని తీరాల్సిందే. కాబట్టి బిర్యానీ ఆకుతో పరిహారం అనేది మనకి 100% పొంది అంటే చేసి రిజల్ట్ పొందిన వారు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క పరిహారం అనేది చేసుకొని 100కి 100% రిజల్ట్ పొంది మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరికొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.